ఈ నెల 9వ తేదీన జరగబోయే అన్నదాత పౌరి కార్యక్రమం విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం రైతులు నట్టేట ముంచిందని మండిపడ్డారు. యూరియా సహా రైతులకు అవసరమయ్యే ఎరువులు కూటమి ప్రభుత్వం వెంటనే పంపిణీ చేయాలన్నారు. బ్లాక్ మార్కెట్ నియంత్రించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రైతులను ఆదుకున్న ప్రభుత్వం కేవలం వైసీపీ మాత్రమే అని మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా, కనీసం కొత్త పథకాలు లేకుండా కానీ కూడా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆ పథకాలను కూడా నీరుగార్చి రైతులకు అన్ని విధాలా నష్టపరిచే విధంగా మరి ఈ ప్రభుత్వం నడుచుకుంటూ ఉంది. ప్రభుత్వానికి కళ్ళు తెరవాలంటే నిద్రపోతుంది ప్రభుత్వం. దాన్ని మేల్కొనాలంటే గినా ఈ సమస్యలు తెలియజెప్పాలంటే గినా ముళ్ళుకడతో దాన్ని పొడసాల. ముళ్ళుకడతో పొడిస్తే కానీ అది లేదు. మరి ఆ ముళ్ళుకడతో పొడసాలంటే గినా రైతుల్లో చైతన్యం రావాలా, రైతులు సంఘటితం కావాలా. రైతులంతా కలిసి ఈరోజు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతను తెలియజెప్పే విధంగా మనం శాంతియుతంగా ర్యాలీలు కానీ నిర్వహించాలి. మా పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. ప్రభుత్వం ఎందుకని మీరు చొరవ తీసుకోలేదు? మీరు ప్రభుత్వం అంటే ఉచితంగా ఏది ఇవ్వడం లేదు. మా డబ్బుతో మేము కొనుక్కుంటాము, అందుబాటులో ఎరువులు పెట్టండి అని చెప్పేసి రైతులు అడుగుతుంటే కూడా చులకన భావంతో మరి కొంతమంది మంత్రులు హేళన చేస్తున్నారు. రాష్ట్రంలో రైతులు